హలో అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, స్వరా డెంటల్ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ టాపిక్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. డయాబెటిక్ పేషెంట్స్లో మనం చూస్తే ఫైవ్ మెయిన్ క్వాలిటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చే ప్రాబ్లము పళ్ళకనమాట. సో వాళ్ళలో మనం చూస్తే కనుక పళ్ళ మధ్యలో సందులు రావడము, చిగుళ్ళు బాగా వాచిపోవడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఎందుకు అలా జరుగుతుందంటే కనుక ఈ డయాబెటిక్ పేషెంట్స్లో నార్మల్గానే రక్తనాళాలు ఏవైతే బ్లడ్ సప్లై చేస్తాయో చిగుళ్ళకి కానీ ఎముకలకు కానీ ఏవైతే బ్లడ్ సప్లై చేస్తాయో అవన్నీ మూసుకుపోతాయి. దానివల్ల ఏంటంటే సరిపడా రక్తం వెళ్ళదు వాటికి. ఆ వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే నోట్లో సహజంగానే ఉండే కొన్ని కోట్ల బ్యాక్టీరియా అక్కడ ఇన్ఫెక్ట్ చేసేసి, అంటే వాటిని ఫైట్ చేయడానికి రక్తంలో ఏముండదు అనమాట. అందుకని అవన్నీ ఇన్ఫెక్ట్ చేసి ఫస్ట్ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ చేస్తాయి. దాన్నే జింజవైటిస్ అంటారు. ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే చిగుళ్ళు బాగా ఎర్రగా వాచిపోవడము, టచ్ చేస్తే రక్తం రావడము, బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం రావడము, యాపిల్స్ జాంకాయలు ఇట్లాంటివి తింటే మనకి రక్తం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో మనం అబ్జర్వ్ చేసి వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో మనం దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా ఈ జనరల్గా ఈ చిగుళ్ళ వ్యాధి ఏంటంటే అది చాలా క్రానిక్గా అడ్వాన్స్గా వెళ్ళేదాకా మనకి పెద్ద ప్రాబ్లం అనిపించదు, ఈ బ్లీడింగ్ తప్ప. ఏమవుతుందంటే ఒక 70 to 80% బోన్ లాస్ అయినాక పళ్ళన్నీ ఊగిపోవటం ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మనకి చీవు రావటం, పళ్ళ నుంచి చీవు రావటం, బాగా దుర్వాసన రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు కానీ మనకి నొప్పులు రావడం ఇవన్నీ వచ్చి అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. కానీ అప్పటికే స్టేజ్ అంతా దాటిపోయి ఉంటుంది. సో షుగర్ పేషెంట్లు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతి 6 నెలల నుంచి 8 నెలల దాకా ఒకసారి డెంటిస్ట్ని కలవాలి. ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేయించుకోవాలి. ఒక ఎక్స్రే అవసరమైతే ఒక ఎక్స్రే తీసుకొని ఎముకేమైనా అరిగిపోయిందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటా ఉంటే మన పళ్ళు ఎక్కువ కాలం వస్తాయి. ఎందుకంటే పళ్ళు బాగుంటేనే మనం ఆరోగ్యంగా తినగలుగుతాము, ఇష్టంగా తినగలిగితేనే ఆరోగ్యంగా ఉంటాం, షుగర్ నుంచి కాపాడుకోగలుగుతాం. సో షుగరు, చిగుళ్ళ వ్యాధి రెండు ఒకదానికొకటి సంబంధం అనమాట. దీనివల్ల అది పెరుగుతుంది, దానివల్ల చిగుళ్ళ వ్యాధి వల్ల షుగర్ కూడా పెరుగుతుంది. సో ఎప్పటికప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడం, బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడము, మన చిగుళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో చెకప్ చేసుకోవడము, ప్రాపర్గా బ్రషింగ్ చేయడము, మౌత్ వాష్ యూజ్ చేయడము, రెగ్యులర్గా ఓరల్ హైజీన్ నీట్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.